వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ద టీచర్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఫర్ ద స్టూడెంట్స్ అనే పదము క్రింది ఏ తత్వశాస్త్రానికి సంబంధించినది? ఆప్షన్ 1 ఆదర్శవాదము, ఆప్షన్ 2 యథార్థవాదము, ఆప్షన్ 3 వ్యవహారిక సత్తావాదము, ఆప్షన్ 4 ప్రాకృతికవాదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఆదర్శవాదము. మరో ప్రశ్న, పాఠశాల ఒక జీవితం కానీ జీవితాన్ని తయారు చేసుకునేది కాదు అనే వాక్యాన్ని తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 విలియం బెంటిక్, ఆప్షన్ 2 విలియం జేమ్స్, ఆప్షన్ 3 జాన్ డూయి, ఆప్షన్ 4 రూసో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 జాన్ డూయి. మరో ప్రశ్న, ఒక విషయానికి సంబంధించిన నిజాలు, ఆధారములు, సూత్రాలను గూర్చిన పరిజ్ఞానాన్ని కలిగి ఉండటను తత్వశాస్త్రంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 మెటాఫిజిక్స్, ఆప్షన్ 2 ఎపిస్టమాలజీ, ఆప్షన్ 3 లాజిక్స్, ఆప్షన్ 4 యాక్సియాలజీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఎపిస్టమాలజీ. మరో ప్రశ్న, క్రింది వాటిలో గతితత్వము ఏది? ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2006లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 భావవాదము, ఆప్షన్ 2 యథార్థవాదము, ఆప్షన్ 3 ప్రాకృతికవాదము, ఆప్షన్ 4 వ్యవహారిక సత్తావాదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 వ్యవహారిక సత్తావాదము. మరో ప్రశ్న, తత్వశాస్త్రం నుండి వెలువడిన వ్యాయామ విద్య అంశాలలో భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 నైతిక విలువలు, ఆప్షన్ 2 సాంఘిక విలువలు, ఆప్షన్ 3 సౌందర్య విలువలు, ఆప్షన్ 4 భౌతిక విలువలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 భౌతిక విలువలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.